హాయ్ అండి. నేనైతే ఇంక స్టిచ్చింగ్ అనేది 2020 లాక్డౌన్ టైంలో నేర్చుకున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ పోస్టింగ్ అనేది జమ్మూలో ఉండేది. సో నేను సింగిల్గా వైజాగ్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని అలా స్టిచ్చింగ్ అనేది వైజాగ్లో నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలి ఏంటంటే వైజాగ్లో స్టిచ్చింగ్స్ ఎలా ఉంటాయంటే ప్రైజెస్ చాలా ఎక్కువ అనమాట. బ్లౌజెస్కైనా శారీకైనా మినిమం 500-600 ఛార్జ్ చేస్తారు. ఇంకా అందుకని నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను అనమాట 650కి ఎంతకో. ఇంకెందుకని ఖాళీగా ఉండం ఎందుకని ఇంకా వైజాగ్లో అయితే స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ వచ్చాక మిషన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడైతే నేను ఇక్కడ చండీగఢ్లో ఏంటంటే ఒక ఆవిడ దగ్గరికి లైనింగ్స్ అన్నీ తీసుకుంటాను అనమాట. ఏదైనా ఆవిడ దగ్గరికి లైనింగ్స్ కోసం ఎందుకని వెళ్తాను కాబట్టి తను ఇంకా నా డ్రెస్ చూసి అనమాట ఇంకా నాకు కూడా స్టిచ్చింగ్ చేయని 4 డ్రెస్సెస్ ఇచ్చిందనమాట తను. ఇంక ఇందులో అయితే తను 3 చూపిస్తున్నాను. ఫస్ట్ టైం అయితే ఆవిడకి కొంచెం 4 డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేది బయట నుంచి అది కూడా క్వార్టర్స్లో కాదనమాట, మార్కెట్లో ఆవిడ ఇచ్చింది. ఇంకా మన క్వార్టర్స్లో తెలుగు ఆవిడవి 3 చేశాను అనమాట. ఇంకా అలాగే ఏదో లైట్ స్టార్ట్ చేశాను, చూద్దాం. అలానే మనం ఎవరి దగ్గరికి వస్తే చేద్దాం, లేకపోతే లేదు. సో వీడియో లైక్స్తే ఫాలో